ఉద్యోగంలో అందరం 60 సంవత్సరాలు పైగా కష్టపడి పనిచేసిన వాళ్ళము ఒక్కొక్కరు వారి వారి దశల్లో యుద్ధ సైనికులుగా చేరి ఒక్కొక్క సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. టిఏపి ప్రసాద్ గారు, తర్వాత భీమా శ్రీనివాసరావు గారు, ఇలా కొంతమంది మాట్లాడగలరేమో. స్వతహాగా తను కాను ఒక శ్రోతను, ఒక ప్రేక్షకుడు మొదటి నుంచి అలా ఉండిపోయారు. ఒక చిన్న మాట, నావాడు, నా సన్నిహితుడు, నా మిత్రుడు, నా హితుడు నారాయణుడి గురించి 2 ముక్కలు చెప్తారు. వాడు నాకంటే ముందు పుట్టాడు, ఒక 6 నెలలు 7 నెలలు ముందు పుట్టాడు. నేను పటాన్చెరువులో ముందు వాడికంటే ముందు నేను ఉద్యోగం చేశాను. ఇది అందరికీ కొంతమందికి తెలుసో తెలియదు, కానీ ఇక్కడే ఉన్నాను. ఎలా బ్రతకాలనుకున్నామంటే అందరికీ దగ్గరగా, అందరికీ సహాయకారుగా, ఏ ఆపద వచ్చినా పరిగెట్టాలని, మన సొంతం మానుకొని ముందుకు వెళ్ళాలని ఎప్పుడో చిన్నప్పటి నుంచి అవే కళలు ఉన్నాయి. ఉద్యోగం వచ్చిందంటే, జీతం వచ్చిందంటే ఎవరెవరికి సర్దుబాటు చేసే వాళ్ళము కూడా తెలియదు. అలాంటి జీవనం నుంచి నేను కొంచెం పక్కకు తప్పుకున్నాను. తర్వాత సమాజంలో నారాయణ వచ్చిన తర్వాత నారాయణ వాడు పరిపూర్ణుడయ్యాడు. అక్కడ ఎన్ని ఉన్నత శిఖరాలు ఎక్కాడు, ఇక్కడ ఇంకా అధిగమించి శ్రీకృష్ణుడు వాడయ్యాడు. వాడి గురించి ఈరోజు కూడా నేను చెప్పుకోకపోతే 66 సంవత్సరాలు ఇంకా 2 నిమిషాలు నా మాటలు కొంచెం వినండి. ముందు వినగలమో లేదో తెలియదు, కానీ ఈ సందర్భంగా చెప్తాను. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం వాలి గారి ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను చాలా గొప్ప గాయకుడు అని అందరూ అంటారండి. ఈ రోజుకి కూడా నేను గొప్ప గాయకుడిని కాదు అని నేను ముఖస్థుతి కోసం తప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకుంటానండి. నేను చాలా గొప్ప గాయకుడిని కాదు కానీ అలాగా ఇంకొక సందర్భంలో కూడా అమితాబ్ బచ్చన్ అంటాడు, మరి బోల్నా చాతా మగర్ బోల్ నైసి సకాలం అంటాడు. భార్య చనిపోయేంత వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పలేకపోతాడు. అది ఒక్క కాకపోవడం వల్ల, శ్రోతగానే జీవితంలో మిగిలిపోవడం వల్ల తన మనసులో ఉన్న భావనలు చెప్పుకోలేక అలాగే ఉండిపోతాడు వాడు. అలాగే ఈ 66 సంవత్సరాలు నిండిన సందర్భంలోనైనా నేను వాడి గురించి చెప్పుకోకపోతే నన్ను నేను తప్పుపరుచుకున్నాను. నా ప్రాణ సమానుడు, స్నేహితుడు అంటే బాలసుబ్రహ్మణ్యం చెప్పిన మాట ఇంకోటి మరిచాను. మొదట్లోని స్నేహం చేసేటప్పుడే ఆలోచించాలి, వాడు మంచివాడో కాదు వాడని తర్వాత కాదు. స్నేహం ఒకసారి చేసామా చచ్చిపోయేంత వరకు ఆ స్నేహం కంటిన్యూ చేయాల్సింది. మేము పుట్టుక నుంచి ఇవన్నీ అనుకోని స్నేహం చేయలేదు, తెలియకుండానే అలా స్నేహం అయిపోయింది. ఈరోజు చచ్చిపోతూ కూడా ఆ స్నేహం అలా మిగిలిపోతే ధన్యుణ్ణి అవుతానని చెప్పేసి ఈ క్షణంలో కోరుకుంటున్నాం. మీ అందరి మధ్యన ఇంత గొప్పవాడై పరిపూర్ణుడయ్యాడు. ఇంతకుముందే చెప్పాను, శ్రీకృష్ణుడంతటిగా ఎదిగాడు వాడు. నేను కృతజ్ఞుడుగా ఇలాగే ఉండిపోయినా నాకు సంతోషమే. నా వాడిని శ్రీకృష్ణుడిగా చూసుకోవడము నాకు ఆనందదాయకమైన విషయం. ఈ గొప్పవాడికి నేను మిత్రుడినే కాదని చెప్పేసి చెప్పుకోవడం గొప్పగా, కానీ నాకు వీడు మిత్రుడైనాడు, నాకు చాలా ఆనందకరం. మీ అందరి వాడు, కానీ మీ అందరికంటే నాకు అందుబాటులో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు వీడు. ఇంతటి వాడవుతే నాకు అంతకంటే ఇంకా చాలా సంతోషం.
చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎత్తులు సైచిరందరు తొల్లి తొల్లి గతించే నేడు ఈ సంబరాన నేడు ఈ సంబరాన కడగంల బాసలందుకు చెల్లియో చెల్లకో పద్యం అందరికీ తెలిసిందే. దాన్ని ఈ సందర్భంగా నాకు కొంచెం దాన్ని విజయించాలి. ఎదవకు ఏదవకురా గౌరవన్న ఏదవకురా ఏదిస్తే నీ కళ్ళు నీలాను కాదు చెల్లియో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కులు సైచిరందరు. థ్యాంక్ యూ.